ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై బోల్తా పడింది. చేపాక్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో చెన్నైపై హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్లగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. చెన్నై విధించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆరంభంలోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్ రూపంలో షాక్ తగిలింది. ఇక హెడ్ నిష్క్రమణ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభంలో నెమ్మదిగా ఆడి తర్వాత గేరు మార్చాడు. అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉన్నంత సేపు స్లోగా ఆడిన ఇషాన్ కిషన్ క్లాసెన్ తో కలిసి మాత్రం చెలరేగిపోయాడు. దీంతో 47 బంతులు 7 ఫోర్లు 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్చిపై ఆరంభంలో ఆచితూచి ఆడి ఆ తర్వాత గేర్లు మారుస్తూ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. అంతేకాదు ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ను చెన్నై ఫ్యాన్స్ హేళన చేస్తూ కనిపించారు. దానికి సమాధానంగా 70 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ ను గెలిపించడమే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత సిఎస్కే అభిమానులను ఉద్దేశించి ఇషాన్ కిషన్ చేసిన సైగల్ వైరల్ గా మారింది. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేపాక్ లో సిఎస్కే ఫ్యాన్స్ నుండి హేళన చేస్తూ కనిపించారు. మ్యాచ్ ని తన బ్యాటింగ్ తో సిఎస్కే నుంచి దూరం చేస్తాడని ఆలోచనతోనే సిఎస్కే ఫ్యాన్స్ ఇషాన్ కిషన్ ని హేళన చేస్తూ కనిపించారు. దీంతో మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్టాండ్ వైపులో చూస్తూ నడుస్తూ తన వేలతో విజిల్ ఊదుతున్నట్లుగా సైగ చేశాడు. ఇక ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వెళ్లేటప్పుడు ఇక మీ వాళ్ళ పని అయిపోయింది, ఇంటికి వెళ్లిపోండి అంటూ సిఎస్కే ఫ్యాన్స్ వైపు సైగల్ చేస్తూ ఇషాన్ కిషన్ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. తనపై హేళన చేసిన సిఎస్కే ఫ్యాన్స్ కు విజిల్ వేసి సెండ్ ఆఫ్ ఇస్తూ ఇషాన్ చేసిన సైగలు కౌంటర్ ఇచ్చినట్టయింది. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై స్పందించాడు ఇషాన్ కిషన్. నాకు ముందే అనిపించింది ఈ వికెట్ పై బ్యాటింగ్ చేయడం సులభం కాదని, ఈ లక్ష్యాన్ని చేజ్ చేయడం చాలా కష్టమని అనిపించింది. ఎందుకంటే వికెట్ అసలు బంతి బ్యాట్ పైకి రావడం లేదు. ముఖ్యంగా స్లో బాల్స్ బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడిగా నేను నిరుత్సాహపడకుండా నా పని కేవలం మ్యాచ్ ను ముగించడమే అని అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా చివర్లో వచ్చే బ్యాటర్లు వాళ్లకు సింగల్స్ తీస్తూ అదే సమయంలో బౌండరీలు కొట్టడం కష్టం. అందుకే నేను చివరి వరకు క్రీజ్ లో ఉండి ఆడాల్సి వచ్చింది. ఈ పిచ్ గురించి అర్థం చేసుకున్నా కాబట్టే చివరి వరకు క్రీజ్ లో ఉండాల్సి వచ్చిందని ఇషాన్ కిషన్ అన్నాడు. ఇలాంటి స్లో పిచ్ పై ఎక్కువసేపు క్రీజ్ లో ఉండగలిగితే మ్యాచ్ ని గెలిపించొచ్చనే నమ్మకంతోనే నేను ఓ మంచి ఇన్నింగ్స్ ఆడగలిగానని ఇషాన్ కిషన్ అన్నాడు. ఇక క్లాసెన్ తో మంచి పార్ట్నర్షిప్ అందుకోవటం సంతోషాన్నిచ్చింది. తాను ధైర్యంగా షాట్లు ఆడగలడు. ఇక నేను బ్యాటింగ్ చేసే సమయంలో చెన్నై ఫ్యాన్స్ పదే హేళన చేశారు. అందుకే తన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ని గెలిపించి విజిల్ వేసి వారికి సెండ్ ఆఫ్ చెప్పానని ఇషాన్ కిషన్ తెలిపాడు.